12 సంవత్సరాల వయసులో సిగరెట్లు కాల్చేవాడిని, బీడీలు కాల్చేవాడిని, సినిమాలు అని చెప్పి ఎంతసేపు సినిమా హాల్లో తిరుగుతూ ఉండేవాడిని, ఇష్టానుసారంగా జీవించేవాడిని, అబద్ధాలు చెప్పేవాడిని, డబ్బుల కోసం ప్యాకెట్ ఆడేవాడిని. ఇదంతా చూసి మా అమ్మ అనేది, ఒరే నువ్వు నా కడుపున పుట్టకుండా ఉన్నా బాగుండేది కదరా, నువ్వు చెడబుట్టావు కదరా, ఒరే దేవుడు కూడా నిన్ను మార్చలేడురా. అంతగా ఆ వయసులో 12 సంవత్సరాల వయసులోనే చెడిపోయాను. దేవుడు కూడా నిన్ను మార్చలేడురా అన్నప్పుడు, యేసు మార్చగలడు అనే సువార్త నేను విన్నప్పుడు ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేశా. అమ్మ అంటుంది దేవుడు కూడా మార్చలేడని. దైవజనులు జైపాల్ గారు అంటున్నారు, యేసు ఎవరినైనా మార్చగలరని. నన్ను మార్చగలవా? ఒకవేళ నువ్వు మార్చగలిగే శక్తి ఉంటే మోకాళ్ళ మీద నుంచి లేచే లోపటే నా హృదయం పూర్తిగా మారిపోవాలి, నా మనసు మారిపోవాలి, నేను ఒక న్యూ పర్సన్గా మారిపోవాలి, పూర్తిగా మారిపోవాలి. మార్చగలవా? మార్చగలిగితే నేను మోకాళ్ళ మీద నుంచి లేవబోతున్నా పూర్తిగా మారిపోవాలి. నువ్వు గనుక